Good morning everyone. Welcome to the online lottery session of class 1 for the academic year 26-27. We have gathered here for witnessing the randomization of lotteries for class 1 in Kendriya Vidyalaya ONGC Rajahmundry for the session 26-27. The online lottery will begin at 9:30 and will be carried on till 10:30. Before that, we will be familiarizing you about how the lottery system will be going on by conducting the demo lottery. So, madam, please initiate the demo lottery. Now, on the screen you see that the application number is visible and the name of the applicants and the pre-lottery number. అంటే ముందు మనకి ఒక సీక్వెన్స్ లో అరేంజ్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైతే పైన లాటరీ అనే ఒక ట్యాబ్ ఉందో దాన్ని క్లిక్ చేసినప్పుడు అది షఫుల్ అయిపోయి రాండమ్ గా మనకి వేరే సీక్వెన్స్ అనేది వస్తుంది. ఆ సీక్వెన్స్ నుంచి మనం ఏం చేస్తామంటే వెయిటింగ్ లిస్ట్, కన్ఫర్మేషన్ లిస్ట్ అనేది వచ్చేస్తాయి. సో ఆ కన్ఫర్మేషన్ లిస్ట్ లో ఉన్న పిల్లలకి సీట్ అలాట్ అయింది అన్నట్టు. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కన్ఫర్మేషన్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు రాకపోతే ఆ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని మనం పిలుచుకుంటాం. సో ఒకసారి మీరు చూడండి, సీరియల్ నెంబర్ 1 లో నేమేమో మీనా అయ్యర్, 2 లో రోహిత్ కుమార్, 3 లో రోహిత్ కుమార్. అది జస్ట్ ఎగ్జాంపుల్స్ అండి, వాళ్ళందరూ అప్లై చేసుకున్న వాళ్ళు కాదు, జస్ట్ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. సో వాటి పక్కన వాటికి నెంబర్స్ ఇచ్చారు 1, 2, 3 అని. వన్స్ మనం అక్కడ డెమో లాటరీ మీద వెన్ వి క్లిక్ ద నెంబర్స్ విల్ చేంజ్. మేడం ప్లీజ్ క్లిక్ ఆన్ ద కంప్లీట్ డెమో లాటరీ. Now you see madam, first మీనాక్షి అయ్యర్ అని ఉంది, ఇప్పుడు ఏమని వచ్చింది పేరు? రాహుల్ వర్మ. ఓకే, చేంజ్ అవుతాయి, మనం ఏం చేంజ్ చేయట్లేదు, ఆన్లైన్ లో అదంతా అదే చేంజ్ అవుతాయి. సో మనకి 10 సీట్స్ ఉన్నాయి. సో 10 మెంబర్స్ కి కన్ఫర్మేషన్ ఇచ్చారు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని. ఆ తర్వాత మెంబర్స్ కి చూడండి 11th వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్ 1, అంటే పైన 10 మెంబర్స్ లో ఎవరైనా రాకపోతే ఇన్ టైంలో ఆ వెయిటింగ్ లిస్ట్ 1 లో ఉన్న వాళ్ళని మనం తీసుకొని మనం అడ్మిషన్ ఇస్తాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాసెస్ ఇక్కడ ఎవరు ఏం చేయరు, జస్ట్ అక్కడ ఆల్రెడీ అన్నీ ఉంటాయి ఎవరెవరు అప్లై చేసుకున్నారు అనేది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మనకున్న 40 సీట్స్ కి 420 అప్లికేషన్స్ హావ్ బీన్ రిసీవ్డ్. ఫర్ 40 సీట్స్ ఇన్ అవర్ విద్యాలయ 420 అప్లికేషన్స్ వి హావ్ బీన్ రిసీవ్డ్. సో విల్ బి కండక్టింగ్ ద లాటరీ ఫర్ all the 420. ప్రతి ఒక్కరికి ఏదో ఒక నెంబర్ వస్తుంది, either confirmation number or waiting list number. Madam, next step, please go to the next step. Now here we see lottery categories are there on the left side. First we will conduct lottery for RTE category, right to education కింద కొంతమంది పేరెంట్స్ will explain it. So whatever sequence is given, in that sequence only the lotteries will be conducted. సో ఫస్ట్ ఆర్టీ పిల్లలకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ పేరు ఎవరైతే
కింద వస్తారు, వాళ్ళకి ఫస్ట్ కండక్ట్ చేస్తాను, అంటే థర్డ్. దెన్ కేటగిరీ 2 సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కేటగిరీ 3 సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బట్ అండర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, కేటగిరీ 3 స్టేట్ గవర్నమెంట్ అండ్ 4 స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కేటగిరీ 5 స్టేట్ గవర్నమెంట్లో పబ్లిక్ అండర్ సెక్టర్, లాస్ట్ కేటగిరీ 6 అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాని వాళ్ళు, బిజినెస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా కేటగిరీ 6 కింద అవుతారు. సో వాళ్ళకి లాస్ట్లో జరుగుతుంది. క్లియర్ అంటే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. 9:30 ఫస్ట్ మనం ఆర్టీ లాటరీ చూసాము, ఫాలోడ్ బై సిడబ్ల్యూఎస్ఎన్ లాటరీ చూసాము, దెన్ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, 4, 5, లాస్ట్ కేటగిరీ 6. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. ఇవన్నీ లాటరీస్ ఏం చేస్తున్నాయంటే హెడ్ క్వార్టర్స్ నుంచి అండి, ఢిల్లీ నుంచి. ఇక్కడ జస్ట్ మనం మీకు డిస్ప్లే చేస్తున్నాం, నేనేం చేయట్లేదు. దిస్ సైట్ ఈస్ మెయింటైన్ బై కేజీఎస్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ. ఇక్కడ మాన్యువల్ ఇంటర్ప్రిటేషన్ అంటూ ఏమీ లేదు, ఇట్ ఈస్ ఆల్ ఆన్లైన్. మీరు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరి డీటెయిల్స్ అందులో ఉన్నాయి. మీరు ఏ కేటగిరీలో అప్లై చేశారో ఆ కేటగిరీ వైజ్ వాళ్ళు సెగ్రిగేట్ చేశారు, పక్కన ట్యాబ్స్ ఇచ్చారు. ఆ ట్యాబ్ని క్లిక్ చేయగానే లాటరీ ఆన్ చేయండి అనగానే అవి ర్యాండమైజేషన్ అయిపోయి మారిపోతాయి నెంబర్స్. సో ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్, ఎవరి ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదండి, కంప్లీట్ పక్కా ఆన్లైన్. ఆర్టీ లాటరీలో ఫస్ట్ మనం కండక్ట్ చేయాల్సింది ఆర్టీ లాటరీ. మీరు చూస్తే ఇందులో మనం కిందికి స్క్రోల్ చేయాలి. ఫస్ట్ పేజ్లో 100 అప్లికెంట్స్ ఉన్నారండి. నెక్స్ట్ పేజ్లో 192 అప్లికేషన్స్ we have registered under RT code 192. But under RT, out of 40 seats, we are having only 10 seats. Only 10 members can be given admission under RT. Only 10 మందికి మాత్రమే ఆర్టీలో అడ్మిషన్ అనేది వస్తుంది. కానీ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి మన స్కూల్కి? 192 వచ్చాయి. ఓకేనా? 9:30 కాగానే ఇంతకుముందు ఫస్ట్ పేజ్లో పైన ఒక ట్యాబ్ ఉంటుంది, అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు డిస్ప్లే కూడా అవ్వట్లేదు చూడండి, 9:30కే అది ఎనేబుల్ అవుతుంది. అప్పుడు మనము కండక్ట్ లాటరీ అనగానే ఆ నెంబర్స్ సీక్వెన్సెస్ అన్నీ కూడా మారిపోతాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏమో నిహార్ జోయల్, మొహమ్మద్ షాహిద్ అని పేరు ఉంది, ఆ సీక్వెన్స్ అనేది మారిపోతుంది 9:30. అందుకనే ముందే డౌన్లోడ్ ఫ్రీ లాటరీ అని పైన ఒక ట్యాబ్ ఉంది కదా, క్లిక్ చేసి ఫస్ట్ సీక్వెన్స్ మీకు ఏదైతే కనిపిస్తుందో అది కూడా మేము డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాము. తర్వాత మీకు కూడా సీక్వెన్స్ ఏంటో తెలియాలి అని. ఆ తర్వాత వన్స్ అక్కడ ఎనేబుల్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది సీక్వెన్స్ మారిందా లేదా అనేది. ఇంతకుముందు చూసినట్టుగానే నెంబర్స్ వస్తాయి, ఎవరెవరికి వచ్చింది, ఎవరెవరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో ఆర్టీలో అన్నీ కనిపిస్తాయి. కేటగిరీ 3 తర్వాత ఎస్సీ లాటరీ ఉంది, తర్వాత ఎస్టీ స్టూడెంట్స్ లాటరీ ఉంది, ఓబీసీ ఎన్సీఎల్, ఆ తర్వాత కేటగిరీ 4. కేటగిరీ 4 అనేది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. దానికన్నా బిఫోర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఓఎన్జీసీ ఎంప్లాయీస్ పిల్లల లాటరీ అయిపోయిన తర్వాత ఎస్సీ కేటగిరీలో అప్లై చేసుకున్న పిల్లలకి లాటరీ జరుగుతుంది. తర్వాత ఎస్టీ కేటగిరీలో అప్లై చేసుకున్న పిల్లలకి లాటరీ జరుగుతుంది, ఫాలోడ్ బై ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీలో అప్లై చేసుకున్న పిల్లలకి లాటరీ జరుగుతుంది. ఇవి అయిపోయాకనే we go for the state government employees category, category 4, category 5, and last private category, that is category 6. భీమరాజు గారు సార్, మీరు ఇక్కడ వచ్చి కూర్చోండి.
మెంబర్లో కమిటీలో ఒక మెంబర్ లైక్ లాటరీ కమిటీ అనేది కూడా ఒకటి ఫామ్ అయిందండి. ఆ లాటరీ కమిటీలో ప్రిన్సిపల్ ఇస్ ద కన్వీనర్. దెన్ వీ హ్యావ్ నామినీ చైర్మన్ ఫ్రమ్ ఓఎన్జీసీ, సీనియర్ మోస్ట్ టీచర్ ఆఫ్ ద స్కూల్ అండ్ 2 పేరెంట్ మెంబర్స్. ఎవరైతే అప్లై చేశారో అందులో 2 పేరెంట్ మెంబర్స్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకరేమో రమ్య మేడం గారు వాళ్ళ పాపకి ఇక్కడ అప్లై చేశారు, ఇంకోరేమో ఈ సార్ వాళ్ళ పాపకి అప్లై చేశారు సార్. Lottery and enable అయిందండి. So it's 9:30. So we are clicking on it. Ma'am, with your permission. Madam, please. You just click on this now. Yes. Student registration is success అయిపోయింది. Now we'll come to know who are those 10 students who have been given admission under RTA. Madam, so ఇందులో 10 పేజ్ ఎవరంటే పొలిమేరు జాన్షా నిషిత, నాగమోషిత్, గౌతమ్, నిక్షిత్ రామ్, విహాన్, అయినాల పరిణితశ్రీ, ధనుష్, హన్వి జాయ్, నరేష్, నిహాన్షిక, కౌశిక్ సాయి, వాసన్ శెట్టి, చిర్రా దే, అక్కడి వరకు వెళ్ళండి. నిహాన్షిక వరకు 10 సీట్స్ ఉన్నాయని చెప్పాను కదా. 40లో 10 మందికి సీట్స్ అలాట్ అయిపోయాయండి అంటే ఆర్టీ. 192 అప్లికేషన్స్ వచ్చాయి. మిగిలిన 182 ఆర్ ఇన్ వెయిటింగ్ లిస్ట్. అందులో వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 1 ఎవరికి ఉంది అంటే కౌశిక్ సాయి, ఆ తర్వాత దేవాంశ్ వెయిటింగ్ లిస్ట్ 2 ఇది. సో దిస్ ఇస్ ద లిస్ట్. మేడం ప్లీజ్ స్క్రోల్. వాళ్ళ సీరియల్ నెంబర్స్ కూడా మీరు చూడండి. అప్లికేషన్లో సీరియల్ నెంబర్ వేరే, లాటరీ అలాట్ అయినాక వాళ్ళ సీరియల్ నెంబర్ డిఫరెంట్. మొత్తం 192 మెంబర్స్కి మనం ఇచ్చాం నెంబర్. 10 కన్ఫర్మేషన్, మిగిలిన వాళ్ళందరికీ కూడా 182 వెయిటింగ్ లిస్ట్. సో లాస్ట్లో వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 182. ఇంతకు చూసాం కదండి 192 అప్లికేషన్స్ ఉన్నాయి ఆర్టీలో. మనకు ఉన్నాయి 10 సీట్లు. 10 సీట్స్ అయిపోయాయి, అలాట్ అయిపోయాయి. మిగతా 182 వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. పైన 10లో ఎవరైనా రాకపోతే వెయిటింగ్ లిస్ట్ 1 వాళ్ళని పిలుస్తాం, వాళ్ళు రాకపోతే వెయిటింగ్ లిస్ట్ 2. ఇది ఒక ప్రాసెస్ అండి. ఓకేనా? దిస్ ఇస్ డన్. ఆర్టీ అయిపోయిందండి. నెక్స్ట్ we have to conduct a lottery for the child with special needs. Only 1 application we have received. మనకి 2 సీట్లు ఉన్నాయండి. 40లో 2 సీట్స్ మనకి చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ ఉన్నాయి, కానీ మనకు వచ్చిన అప్లికేషన్ ఒకటే. సార్ ఆ ఒక్కరికి సీట్ కన్ఫర్మేషన్ అయిపోయింది. మోర్ దాన్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సీట్స్ కన్నా అప్లికేషన్స్ వస్తే ఇప్పటిలాగా సీక్వెన్స్ వచ్చేది. కొంతమందికి వచ్చి 2 సీట్లకి ఒక్కరే అప్లై చేశారు కాబట్టి ఒక సీట్ వేకెంట్ ఉండిపోతుంది. దాన్ని ఎవరితోనే ఫిల్ చేయాలి, సీట్ ఎంప్లాయీస్ వాళ్ళతోనే ఫిల్ చేయాలి. ఒక సీట్ ఉండిపోయింది కదా, అది వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అడగడానికి లేదు. ఆర్టీ అంటే ఆర్టీఏ, సిడబ్ల్యూఎస్ అంటే సిడబ్ల్యూఎస్. ఇద్దరికి ఒకరే వచ్చారు, ఒక్కరికే ఇస్తాం. ఇంకొకటి వేకెంట్ అట్లానే ఉంటుంది. ఎవరన్నా తర్వాత వచ్చి అప్లై చేస్తే వాళ్ళకి ఇస్తారు.
20 సీట్లలో 11 సీట్లకి లాటరీ జరిగిపోయింది. 11 seats are filled out of 40. Now we will be conducting lottery for category 1. Category 1 అంటే మా విద్యాలయంలో the employees of ONGC. ఎవరైతే ONGC ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ పిల్లలు కేటగిరీ 1 కింద వస్తారు. ప్రసాద్ సార్ ప్లీజ్. We have received 7 applications. 7 applications వచ్చాయి వాళ్ళ నుంచి. సో వాళ్ళకి ఇప్పుడు లాటరీ జరుగుతుంది. ఓకే మేడం. Now if you see, all the 7 members have been allotted the seats. Like మొదటి నుంచి చెప్తున్నాము, ఫస్ట్ కేటగిరీలో ఎంప్లాయీస్కి కంపల్సరీ వస్తాయి, దెన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వస్తాయి. ఇఫ్ ఎవర్ మిగిలితే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వెళ్తాయి. అక్కడ కూడా మిగిలితే ప్రైవేట్ కేటగిరీలో ఉన్న లాస్ట్ కేటగిరీలోకి వస్తాయి. సో ఆర్టీలో 10 సీట్స్ వచ్చేసాయి. చైల్డ్ స్పెషల్ నీడ్స్లో 1 సీట్ వచ్చేసింది. ఇప్పుడు 7 సీట్స్. టోటల్ 40లో 18 seats have been filled, sir. 18 seats have been filled. Okay, sir? Okay, madam? Next. Now we are going to conduct lottery for category 2, central government employees. Madam, please. Madam, any applications వచ్చాయి? 90. Yeah. 19 applications వచ్చాయండి ఇందులో. We'll see. మీరు చూసినట్టయితే all 19 members have got the seat. Madam, ఈ లిస్ట్ కొంచెం స్క్రోల్ చేయండి. చూడండి, all 19 members have been allotted the seat. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దామా? 10 members RTE, 1 CWSN, 11, 7 members of category 1, 18 plus 19. ఎన్ని అయిపోయినాయండి? 18 plus 19, 37. ఇంకెన్ని సీట్లు ఉన్నాయి మనకి? 3. having 3 seats. అంతేనండి? మేడం, నెక్స్ట్ కేటగిరీ. So now we are moving on to category 3. This is central government public sector undertaking. ఈరోజు వర్క్ చేసేవాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్. పిఎస్యూస్ అంటాం, అంటే వాళ్ళు మూవ్ అవ్వరు, ట్రాన్స్ఫర్ చోటే ఉంటారు. ట్రాన్స్ఫరబుల్ ఎంప్లాయీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కేటగిరీ 2 మూవ్ అవుతూ ఉంటారు. లైక్ ఆర్మీ, నేవీ, డిఫెన్స్, తర్వాత వేరే వేరే మినిస్ట్రీస్ వస్తాయి ఇందులో వాళ్ళు. సార్, ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి సార్? 20 అప్లికేషన్స్ ఉన్నాయి. పైన 6 చూడండి, ఇందులో 2 సీట్లే వచ్చాయి. మనకి 3 ఉంటాయి కదా బ్యాలెన్స్. 2 ఎందుకు వచ్చాయంటే సిడబ్ల్యూఎస్ఎన్లో 2 సీట్స్ ఫిల్ అవ్వలేదు, ఒకటే సీట్ ఫిల్ అయింది. సో అది బ్యాక్లాగ్ అలానే ఉండిపోతుంది. దాన్ని సిడబ్ల్యూఎస్ఎన్ క్యాండిడేట్తోనే ఫిల్ చేస్తారు, ఇంకెవరితోనే ఫిల్ చేయరు. సో 2 సీట్సే మిగిలి ఉంటాయి. ఆ 2 సీట్స్ వీఆర్ టేకెన్ ఫ్రమ్ కేటగిరీ 3. ఆ కేటగిరీ 3లో మనకి 2 సీట్స్ ఫిల్ అయిపోయి మిగిలిన వాళ్ళందరూ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. మనం ప్లీజ్ స్క్రోల్ డౌన్. అది 24 అప్లికేషన్స్లో ఇద్దరికే వచ్చాయి. Out of 24 applications received under category 3, only 2 vacancies were there. So those 2 vacancies have been filled. Remaining they are in waiting list as per the order. ఈ లిస్ట్ అంతా మా వెబ్సైట్లో ఇవాళ ఈవినింగ్ కానీ నైట్ కానీ మేము పోస్ట్ చేస్తామండి. మీరు చూసుకోవచ్చు క్లియర్గా. ఓకే, అండ్ ఇది యూట్యూబ్లో కూడా లైవ్లో స్ట్రీమ్ అవుతుంది. నా విల్ గో ఫర్ కండక్టింగ్ ఎస్సీ లాటరీ.
The applications received are 8. Now all the 8 students who have applied for ST category are also under waiting list. They are also under waiting list. Now we will move on to the next category, OBC NCL. One parent member from here, please. ఎవరైనా రండి. మేడం రండి. సార్ ప్లీజ్. ఇందులో ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి మేడం? OBC NCL లో we are having more than 100. more than 100 applications. Conduct OBC NCL order regulated ఇది So they all are also under waiting list. All the students who have applied under OBC NCL category are also in waiting list. Next, Manush. Now we are going to conduct lottery for the category 4. Category 4 is state government transferable employees. Welcome. So all the aspirants are also under waiting list. All the waiting list are on. Next, category 5. Eight applications ఉన్నాయి. Category 5 state government public sector undertakings అన్న. ఈ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ట్రాన్స్ఫర్ అవ్వదు. నేను చేసుకున్నాను. సో ఆ 8 వాళ్ళు కూడా they are in waiting list. Next last category 6. ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్లో లేరో ఓఎన్జీసీ ఎంప్లాయీస్ కారో వాళ్ళందరికీ ఇప్పుడు లాటరీ జరుగుతుంది. బట్ మీరు చూస్తున్నారు వెయిటింగ్. బట్ స్టిల్ ఇట్ ఇస్ ద ప్రొసీజర్. సార్ మేడం నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ దిస్ ఇస్ ఇన్ కేటగిరీ 6. It is more than 100. ఇట్ ఈస్ మోర్ దెన్ 100. It may be 200, 300. 200 ప్లస్ ఉన్నారు. టోటల్ అప్లికేషన్స్ 420 వచ్చాయి అప్లికేషన్స్ మనకి. So all this you see the total number. 390 applications under category 6. All the applicants under category 6 are in waiting list. So this is how the lotteries have been conducted and the seats have been allotted. This is all being done from headquarters. Okay, ma'am. ఒకసారి లిస్ట్ మళ్ళీ చూపిస్తామంటే ఎవరెవరికి వచ్చాయంటే అక్కడ రాసి ఒక్కొక్కటి చూపిస్తాము. ఇన్ కేస్ కొంతమంది పేరెంట్స్ వచ్చారు, మీ పిల్లల పేరు ఏమన్నా అంటే ఒకసారి చూస్తాం. ఆర్టీ 192 applications are received under RTE. We have 10 seats under RTE. 10 confirmations have been given. Remaining 182 are in waiting list. Madam, our 10 names first of the display చూపించండి. Parents will see. Sir, first 10 names. చెప్పండి. First page. Where the RTE confirmation. These are the 10 students who have been allotted seats in Kendriya Vidyalaya ONGC Rajahmundry in class 1 for session 26-27 under RTE. RTE means right to education. Under right to education, 10 seats have been allotted. 192 applications, so these 10 have been selected by randomization.
మనం ఆర్టీ కండక్ట్ చేశాక చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ ఒకటే అప్లికేషన్ వచ్చింది, మనకి 2 సీట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి రిజర్వ్ చేశారు. అన్ని ఆల్ పేజెస్. टैकल करके बाद कौन सा करियर में भेजे टैकल करने के बाद में स्पीड पोस्ट ఒక్కరేనండి. स्पीड पोस्ट है మోక్ష జీ మోక్ష పోస్ట్ ఆఫీస్ ఈ అబ్బాయికి DTDC. చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ కేటగిరీలో సీట్ వచ్చింది మన స్కూల్. पोस्ट ऑफिस स्पीड पोस्ट ऑफिस से होता है. स्पीड पोस्ट में पोस्ट ऑफिस में स्पीड पोस्ट, DTDC में स्पीड पोस्ट और फास्ट ट्रैक నెక్స్ట్ కేటగిరీ 1 లో वॉट एवर इट इज. ఈ 7 మెంబర్స్ అప్లికేషన్స్ వచ్చాయి. पोस्ट ऑफिस ఆ 7 మెంబర్స్ కి వచ్చాయండి. पोस्ट ऑफिस से करो. ధాత్రి, జస్మిత్, శివాంశ్, వింశిక, శ్రేయాంశ్, షణ్ముఖ దక్ష, లోహిత్ రేయాంశ్, వీళ్ళందరూ ఓఎన్జీసీ ఎంప్లాయీస్ పిల్లలండి. अभी अभी एक फोटो खींच रहा है, उनको फोटो भेज रहा है नंबर पर, किसी को भेज देना, किसी को मेरे से बोल మేడం సార్ అన్ని పేజెస్ లో సైన్ చేయండి. నెక్స్ట్ కేటగిరీ 2 in this 17 members have got this category 2. Sir, SC category list, please. Category 3. Now category 2 we have shown, category 3 you display. So ఇందులో 2 members కి వచ్చిందండి, ఎందుకంటే 2 members ఏ మిగిలారు, సో వాళ్ళిద్దరికి వచ్చింది. మిగతా వాళ్ళందరూ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. ఒకరు వేదాంశ్ పాండే, ఇంకొకరు సాయి మాల్విక వాసన శెట్టి.
all the applicants under SC category are in waiting list. ఇది సర్వీస్ కేటగిరీ కూడా ఉంది. This is the ST. What is provision is all the applicants under ST category are under waiting list. Eight applications have received. All the 8 students are under waiting list. Next is OBC NCL. The applications received under OBC NCL, all the applicants are in waiting list. ఇందులో అన్ని సర్వీస్ కేటగిరీస్ వస్తాయండి. 1, 2, 3, 4 చూడొచ్చు. 2 ఉంది, 3 ఉంది, 4, 5, 6. Next service category 4. All the applications received under service category 4 are also placed under waiting list. WL అనేది వెయిటింగ్ లిస్ట్ అంట, పక్కన ఉన్నది వెయిటింగ్ లిస్ట్ నెంబర్. సర్వీస్ కేటగిరీ 4లో 65 అప్లికేషన్స్ వచ్చాయి. 65 అప్లికేషన్స్ అందరూ కూడా వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నాయి. నెక్స్ట్ కేటగిరీ 5 65 తర్వాత 66 అన్నది కంటిన్యూషన్. 66 నుంచి 73 వరకు. ఇది కేటగిరీ 5 స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో వర్క్ చేస్తారు. నెక్స్ట్ కేటగిరీ 6 వాళ్ళ వెయిటింగ్ లిస్ట్ 74 నుంచి స్టార్ట్ అయింది. 74 నుంచి లాస్ట్ నాకు తెలిసి చాలా పెద్ద ఎక్కువ మెంబర్స్ ఇంట్లోనే అప్లై చేస్తారు. కేటగిరీ 6లో 317 అప్లికేషన్స్ వచ్చాయండి. మన తర్వాత నెంబర్ తీసుకుంటే లాస్ట్ వెయిటింగ్ లిస్ట్ వచ్చి 390. ఇవన్నీ కూడా మా వెబ్సైట్లో ఈవినింగ్ వరకు అప్లోడ్ చేస్తామండి, మీరు చూసుకోవచ్చు. ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. రమ్మండి.
స్టూడెంట్స్కి ఫోన్స్ వస్తాయి.